వచ్చేసి ఆ డబ్బులైనా పోగొట్టుకుని మోసపోయి వాళ్ళు కూడా తిరిగి దొంగలుగా మారటం, ఎదురు వచ్చిన కొత్త వాళ్ళు మోసాలు చేయటం. రెండోది అవకాశాలు తొందరగా దొరకవండి. మనం అనుకున్నంత ఈజీగా అవకాశాలు దొరకవు. అవకాశాలు దొరికితే నేను అనేకం చేసేప్పుడు మా ఇంట్లో నేను రోడ్డు మీదకి నేను హోటల్కి వెళ్తాను. ఆ హోటల్ కంటే టిఫిన్ తేవడకో కిరాణా సరుకులు ఇంగి గడుకు పోతుంటా. నన్ను పట్టించుకుని నాదుడే లేడు. నేను ఎన్టీ రామారావు అప్పుడు నా చిన్నతనంలో అప్పుడు ఆ ఆర్టిస్టుకి చాలా వాల్యూ ఉండేదండి. వాళ్ళని చూడాలంటే పెద్ద దేవుడు చూసినట్టే. ఇప్పుడు అంత వాల్యూ అన్నది ఆర్టిస్ట్కి లేదండి. ఆర్టిస్ట్కి లేదు. సినీ ఫీల్డ్లో కూడా మోసాలు దొరుకుతాయండి. నేను కూడా రామ్ చరణ్ మూవీకి చేసి కష్టాలు పడి చేసిన నా డబ్బులు ఎగ్గొట్టారు. నాకే కాదు, శోభన్ బాబుకి ఎగ్గొట్టారు, రామారావుకి ఎగ్గొట్టారు, నాగేశ్వరరావుకి, కృష్ణకి, ఎవరికి ఎగ్గొట్టలేదండి సినీ ఫీల్డ్లో డబ్బులు. సార్ కమిట్మెంట్ ముందే ఉంటుంది కదా, అడ్వాన్స్ కూడా ఆర్టిస్టులకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్త పడలేదా, లేకపోతే అనుభవం లేకనా? అనుభవాలు ఉన్నానండి. ప్రతిదీ మోసంలో పోతాడు మనిషి అండి. ఎదురు నమ్మిస్తాడు కదా. నమ్మినప్పుడు ఏం చేస్తాం, మనకి ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఏమండి ఆ ఖర్చు ఉంది, ఈ ఖర్చు ఉంది, మీకు అంత ఇస్తానంటాడు. ఎవరిని అవకాశం చేస్తున్నాం కదా మనకి ఎందుకు ఇప్పుడు సినిమా రిలీజ్ అయినా అని ఆపచ్చు, తీయచ్చు అని ఉంటుంది కదా. అలాగా శోభన్ బాబు మాత్రం ఒక ఆయన మాత్రం ఎక్కడ మోసపోకుండా డబ్బులు వసూలు చేశాడు. ఎలా అంటే అంతసేపు ఇవ్వకపోయినా డబ్బింగ్ చెప్పేవాడు కాదు. నాకు డబ్బులు ఎవరు కట్టిన తర్వాత ఐసపాసి అయిపోవాలి, నాకు డబ్బులు కట్టిన తర్వాత నీకు డబ్బింగ్ అనేవాడు. ఆయన గొంతు ఇంకొక గొంతు పెడితే బాగో సినిమా, ఆయన గొంతు ఉంటేనే పడుతుంది. అలాగే ఆయన ఒక్కడు మెలికిపెట్టి డబ్బులు అయినా, అందుకే వందలాది కోట్లు, వేల కోట్ల రూపాయలు ఆయన వచ్చిన ప్రతి రూపాయిని కూడా ల్యాండ్లో మీద పెట్టాడు ఆయన. భవిష్యత్తు ల్యాండ్కి ఎంత విలువ ఉంటుందో, బంగారానికి ఉండకపోవచ్చు, దేనికైనా ఉండకపోవచ్చు, ఒక ల్యాండ్కి ఉండదు. మద్రాసులో అనేక బిల్డింగులకి అధిపతి అయ్యాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ కొడుక్కి వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు. వాళ్ళ కొడుకుని సినీ ఫీల్డ్కి ఎందుకు తీసుకురాలి చెప్పండి. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించాడు కదా ఇక్కడ సినీ ఫీల్డ్లో. అందమైన నటుడైన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. ఎన్నో కష్టాలు పడి సినిమాలో అవకాశాలు లేక ట్రైన్ ఎక్కిన తర్వాత అదృష్టం వరించింది. ఆ తర్వాత ఆ కొడుకు కన్ను కానీ ఆ పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలు కానీ ఎవరిని సినీ ఫీల్డ్లోకి అలా కనీసం సినిమా కూడా చూడలేదంట. మనోడు చెప్తున్నాడు మన నాకు ఇంటర్లో. ఒకే ఒక సినిమా చూపించాడు వాళ్ళ తాతగారు. ఏమండి ఇద్దరు భార్యలు చేస్తాడు లాస్ట్లో, అది వాణిశ్రీని శారద, ఆ మూవీ అదే అది చూపించాడంట మనోడికి. మనోడు పెద్ద డాక్టర్ తెలుసు కదా మీకు. మద్రాసులో కూడా మంచి సర్జరీ చేసి నెంబర్ 1 అయ్యాడు. ఆయనకు ఒకే ఒక సినిమా చూపించాడంట. అలా కూడా సినిమాలు కూడా చూపించలేదంట. అందుకని సినీ ఫీల్డ్ ఎంత జగశోకరమైనది అంటే అంత మంచిది కాదండి. సో మీరు ఇంతవరకు యాక్ట్ చేసిన మూవీస్ ఏంటి? మిమ్మల్ని మీరు తెర మీద చూస్తున్నప్పుడు మీకు కలిగిన సంతోషం వరకు మా కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆనందం ఎట్లా ఫస్ట్ మీరు మిమ్మల్ని తెర మీద చూసుకున్నప్పుడు మీ చిన్ననాటి కళలు కూడా నిజం చేసుకున్నారు. సో ఏంటి సార్ ఎట్లా ఉంది అప్పుడు? ఫస్ట్ టైము నేను ఇక్కడే మిర్యాలగూడలోనే ఒక ఇది నిజం అనే షార్ట్ ఫిల్మ్ తీశారండి ఇక్కడ. అది దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి యూత్. అప్పుడు కైనీలు గుట్టకాలు ఏ ఉండే కదా, స్మోకింగ్, డ్రింకింగ్, ఏయో దుర్వ్యసనాలు, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు అవుతుంది యూత్ అని ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారు అంటే ఆయన హైదరాబాదు మద్రాసు తిరిగిన ఆయన ఇక్కడ ఒక షూటింగ్ చేశారండి. మా ఇంట్లో కూడా ఇక్కడ కూడా షూటింగ్ చేశారు. అది కలిసేదంబరం, పొట్టిమీరయ్య, కొందరు చిన్న నటులను తీసుకొచ్చారు. వాళ్ళతోటి నేను అందులో ఒక ఆశ క్యారెక్టర్ చేశాను. ఆశ క్యారెక్టర్ చేయించారండి. ఆశ క్యారెక్టర్ నేను పొట్టిమీరయ్యతో ఈ సన్నివేశం బాగా పేరు వచ్చాను నేను అందులో. దానికి అవార్డు వచ్చిందండి రవీంద్ర భారతిలో. అప్పుడు రవీంద్ర భారతి అని మనకేం తెలుసు, పెద్ద గొప్ప ప్రపంచం. రవీంద్ర భారతిలో దాసరి నారాయణరావు చేతుల మీద అవార్డు వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ గారు కలీం గారు చనిపోయారు అనుకోండి. తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చిందండి దాని తెర మీద చూసినప్పుడు. బ్రహ్మాండమైన పండుగ వాతావరణం. నా జీవితంలో ఎప్పుడు ఎన్ని కష్టాలు పడినా అన్నీ కానీ సుఖాలు ఆనందపడింది తక్కువ. ఆ తక్కువలో ఆ షార్ట్ ఫిల్మ్ చూసుకుని అవార్డు కోసం వెళ్ళినప్పుడు పిలుగునగర్లో దాంట్లో వేసారు. వెంకటేశ్వర గుడి ఉంటుంది, అక్కడ ఒక చిన్న మినీ థియేటర్లో వేసారు, ప్రదర్శించారండి. దీన్ని దైవ సన్నిధానం ఉంటుంది అక్కడ పిలుగునగర్లో, ఆ థియేటర్లో వేసారండి. నా జీవితంలో బాగా ఆనందపడిన విజయం చూశాను. చిన్నప్పుడు నా కళ, ఆ కళని తెర మీద నన్ను నేను చూసుకున్నా. ఇంకా నేను అనేకం చేయగలను. ఎందుకంటే ఇక్కడ ప్రశంస వచ్చింది క్యారెక్టర్కి. నాకు అలవాటు లేదు. నేను అందంగా కూడా ఉంటానని అప్పుడే అర్థమైంది. అంతవరకు నేను అందగానే కాదు, నేను నటించగలను ఎవరో చెప్తే. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను కదండి. కష్టాలు కదండి నటన అంటే. ఆ కష్టాలనే దీని మీద తెర మీద చూపిస్తా. ఇప్పటికి 150 దాటి నేను చేశానండి. సినిమాల్లో చేశాను, చిరంజీవి గారితో కూడా చేశారు, 2 పిక్చర్లు చేశాను, రామచంద్ర చేశాను, జగపతి బాబు, సుమను,
సో కొన్ని మూవీస్ నేమ్ చెప్పండి సార్. ఇప్పుడు చిరంజీవిదేమో అది పంతులు క్యారెక్టర్ చేశానండి ఆ సినిమా. ఇంకోటి గాడిపదం ఒకటి చేశానండి రీసెంట్గా. అప్పుడే గాడిపదలు ఎమ్మెల్యే చేశాను. ఇది నాకు పేరు గుర్తు రావట్లేదు. పంతులు క్యారెక్టర్ చేశానండి. చిరంజీవితో 7 రోజులు సాంగ్ చేశాను. దాని పేరు బ్రాహ్మణ్ క్యారెక్టర్ అండి. అది నక్సలైట్ క్యారెక్టర్ అయినా అది ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు గాడిపదలు ఫెయిల్యూర్ అయింది. ఈ చిరంజీవి కొడుతో చేసింది గేమ్ చేంజర్ అండి. డబ్బులు కొట్టారు. ఓకే సార్. అందులో మూవీ చేశాను. జగపతి బాబు చేశాను, సుమన్తో చేశాను, అనేక మంది చిన్న చిన్న యాక్టర్లు, మోహన్ బాబుతో చేశా, నరేష్తో చేశా, ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశానండి మూవీలు. అలాగే సీరియల్ అనేకం చేశా, షార్ట్ ఫిల్మ్ చేశా, ఫ్రాంక్ వీడియో చేశా, వెబ్ మూవీలో చేశా, ఏమండి అనేక సాంగ్స్ చేశా. నేను ఒకటని కాదండి, ఆల్ ఇన్ వన్. నేను ఏది ఇచ్చినా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎందుకు నేను చేయలేను దీన్ని అన్న పట్టుదలతోటి ఏదన్నా మనకి ఒక క్యారెక్టర్ కావాలి, దాన్ని పండించుకుంటే ఉంటుంది లైఫ్ ఉంటుంది. కానీ అనేక రకాల క్యారెక్టర్లు చేశాను కానీ అండి, నాకు తీరని కోరిక ఏంటంటే నేను చేసినవన్నీ కూడా సూటు బూటు, బ్యాంక్ మేనేజర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మీకు ఎట్లాంటి రోల్ కావాలనుకుంటే సార్? నాకు ఎటువంటి రోల్ అంటే ఇష్టం అంటే విలన్ క్యారెక్టర్ అంటే నాకు బాగా ఇష్టం అండి. విలన్ ఎవరు నాకు ఇవ్వలేదండి. మీ ఫేసు, మీ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా రిచ్ బ్యాంక్ మేనేజరు, ఫారెస్ట్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇలాంటి అనేకం క్యారెక్టర్లు. నేను దండం పెట్టా 50 సూటు బూటు టై ఏంటి క్యారెక్టర్లు. శివశ్రులు ఏమనుకుంటారు, నా కోరిక నెరవేరింది, బాగానే ఉంది, తెరమే కనిపిస్తున్నా. ఒకే టైప్ కనిపించినట్టు బట్టలు ఏమనుకుంటారు, అది క్యారెక్టర్ తప్ప కూడా చీలు అనుకుంటారని బతిమాల సార్. డాక్టర్లు 9 రకాల డాక్టర్లు చేశా, లాయర్లు చేశా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు చేశా అనేకం, ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్లు చేశా, బాంబే స్క్వాడ్ ఆఫీసర్లు చేశా, ఇంకా రకరకాల అఫీషియల్ క్యారెక్టర్లు అనేకం చేశా. తర్వాత ఇంకేళ్ళు ఇవ్వట్లేదని చెప్పి నేనే ఓన్గా మా కుటుంబం నిర్మాతం చేసి, మా మిసెస్, మా మరిడి ఫ్యామిలీస్ని ప్రొడ్యూసింగ్గా వాళ్ళు ఉండి నేను విలన్ క్యారెక్టర్ చేసుకుంటూ 10 మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇదే మీరాలగూడలో 1 డేలో షూటింగ్ చేసి కంప్లీట్ చేశానండి. 1 డేలో చేశాను. బ్రహ్మముడి అని అందులో విలన్గా. బ్రహ్మముడి అంటే ఒక విలన్ పనివాడి దగ్గర భార్యని ఇష్టపడటం, పనివాడిని బయటికి పంపి ఆ భార్యని చెడబట్టనే ప్రయత్నం చేయటం. ఆ అమ్మాయి కూడా లేనా పనివాడి భార్య అయినా నీతి నిజాయితీ ఎక్కడన్నా ఉంటుంది అన్న కాన్సెప్ట్ అనమాట. ఆడది లేని దాని భర్త అయితే, ఆ వాటర్ కోటేశ్వరుడు అయితే ఆయన లైక్ చేద్దన్నది కాదు. నీతి నిజాయితీ ఉన్నవాడి దగ్గర లేనివాడి దగ్గర అన్నది ఉండదు ఇక్కడ. ఆడావిడి గొప్పది, ఆడ మనిషి గొప్పది అని నాకు లొంగకుండా ఉంటుంది. లొంగకుండా పారిపోద్ది, ఇల్లు ఇనిసే పారిపోద్ది. తర్వాత ఈ విషయం నా దగ్గర పనిచేసే రౌడీలు, ఆ రౌడీలు నా దగ్గర చాలామంది రౌడీలు ఉంటారనమాట. ఆ రౌడీలు ఈ భార్యని నెలకొంటే ఉన్న నిజం చెప్తారు పక్క వాళ్ళు. మీ భార్యని ఇలాగా మన షేటు రేపు చేస్తే పారిపోయింది, మమ్మల్ని చంపేయమన్నాడు, మేము చంపలేదు, మరి ఎక్కడికి వెళ్ళి తెలియదని అప్పుడు పట్టుకుని తీసుకొచ్చి నన్ను చంపుతారు. ఇదే ఇంట్లో నైట్ 6 గంటలకి ఇప్పుడు షూటింగ్ కత్తిచ్చి పొడిచి నా దగ్గర ఆడు కూడా వీళ్ళందరూ ఏకమై పట్టేసి చంపుతారు. చంపినప్పుడు 3 బంధం ఎంత గొప్పది అన్న కాన్సెప్ట్ ఇక్కడే లాస్ట్ సన్నివేశం 6 గంటలు తీసేవాడిని. సూపర్ సక్సెస్. నా విలనిజం కూడా కొత్త రకం, అందమైన విలనిజం. ఏదో ముక్కుకి ఇలాగుండి గుట్టలు కట్టుకుని ఆ విలన్ కాదు. ఏ క్లాస్ డ్రెస్ తోటి బ్యూటిఫుల్ లుక్లో విలన్. ఓకే సార్. అది మీరు చూడడానికి బాలకృష్ణ గెటప్లో ఉన్నారు. సో మీకు ఎందుకు బాలకృష్ణ గెటప్లో ఉంటే బాగుంటుందనే కాన్సెప్టా, లేకపోతే మీకు ఇష్టమా బాలకృష్ణ అంటే? బాలకృష్ణ గెటప్లో ఉండటం కాదండి. దీన్ని బాలకృష్ణ గెటప్ అన్నది ఏంటంటే రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళు చేస్తారు, మేకప్ వేసి ఇగ్గులు పెట్టుకుంటారు. నాకు ఇది నా ఇగ్గు కాదు, ఇది నా సొంతం. ఏమండి, ఈ ముక్కు ఏమి ఎక్కడ రంగులేసింది కాదు, ఇది మనిషిని పోలిన మనిషి అంటారు. మా మహానుభావుడు ఎన్టీ రామారావు అంటే నాకు వల్లబాలిన ప్రేమ చిన్నప్పటి నుంచి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేను పైకి రావాలి, తెర మీద కనిపించాలనుకునేవాడిని. కానీ 7 ఉంటారండి ఈ ప్రపంచంలో, 7 మనిషిని పోలిన మనుషులు, 80% నుంచి 100% వరకు. మీరు నన్ను అడగడానికి కారణం ఏంటంటే బాలకృష్ణ లేజెండ్ కాబట్టి. సినిమా యాక్టర్ 111 సినిమా తీస్తున్నాడు. జై బాలయ్య అనే నినాదంతో జనమందరూ ముక్తిగంతో ఆడ మగ పిల్ల పెద్ద ముసలి
అందరూ కూడా జై బాలయ్య జై జై బాలయ్య అంటానికి అంటే మాసు అందరి దాంట్లో హృదయాల్లో ఒక బాలకృష్ణ గారు ఉన్నారండి. ఆ బాలకృష్ణ గారి లాగా ఏడోగా నేనున్నాను. మన నేపాల్లో ఒక ఆయన పానీపూరి అమ్ముకున్నాడు బాలకృష్ణ, 2 నేనున్నా బాలకృష్ణ, ఇంకో 3 ఎక్కడున్నారో తర్వాత నిలుతా. మన నేపాల్ది నీళ్ళకి నేనే గ్రూపుల్లో సెండ్ చేసింది, నేనే నేపాలి పానీపూరిది నేనే సెండ్ చేసింది. బాలకృష్ణ అన్నవాళ్ళు రూపాలు అందరిలాగా 7 ఉంటారు. ఆ 7 ఉంటారని నిరూపించడం కోసం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండ నేనే పెట్టింది, అది నేనే తీసుకొచ్చి పెట్టాను. ఆయన్ని హౌసింగ్ బోర్డులో ఉంటాడు ఆయన, సేమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఒకటే, అవునా? అది నేను ఫేమ్ చేస్తే తీర్మానం మల్లన్న కూడా ఆయన తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసింది నేను పెట్టింది చూశాను. ఇలాంటివన్నీ నేనే సేకరించి ప్రజలకు తెలియజేస్తుంటా. అదండి మా బాలకృష్ణ. ఏంటంటే బాలకృష్ణ అంత గొప్ప ఆయన రూపంలో నేను ఉండటం వల్ల నాకు కొంచెం ఫేమస్ అయ్యా. ప్రజల్లో నన్ను జై బాలే అంటారు. నా పేరు ఎంఏఆర్ రెడ్డి అని ఎవరో పిలవట్లే. సినీ షూటింగ్కి వెళ్ళినా డైరెక్టర్లు వెళ్ళినా అందరూ కూడా నన్ను డైలాగులు చెప్పించుకుంటారు. ఏదో చిన్నది వచ్చిన కానీ తోడగొట్టించో ఇలాగ అనిపించుకుని వాళ్ళు ఆనందపడిపోతుంటారండి. జై బాలే నన్ను కూడా అంటారు. డైరెక్టర్ కూడా బాలేని పిల్లండి షూటింగ్ కెమెరా దగ్గరికి అంటారండి. ఎంఏఆర్ రెడ్డి అన్నది ఆళ్ళ మర్చిపోయారు. నాకు కూడా ఎంఏఆర్ రెడ్డి అంటే కూడా అంతగా నాట్లే. లెజెండ్ అంటే తల తిరిగిపోద్ది. బాలయ్య బాబు అంటే అంటే జనం పెట్టిందండి ఇది. జనానికి నేను బాలయ్యలాగా అన్ని ఆవుభావాలు కానీ కనెక్ట్ అయినప్పుడు ఎంత పర్సెంట్ ఉంటాను చెప్పండి మీరు బాలకృష్ణ. నేను మీరు 60% 60% అండి బాలకృష్ణ అంటారు. అంటే మీకు 60% ఉన్న బాలకృష్ణ అంటారు. 100% 99% ఉంటుంది. 100% అంటే సార్ కొంచెం మీరు మీ ఫేస్ వరకు అయితే మీ యాక్టర్ నడిచే నడక అది కావాలి మనకి. ఈ లావ్ అన్నది బాలకృష్ణకి ఇలా ఉంటాడు. నేను క్రమశిక్షణగా, ఆయన క్రమశిక్షణ లేడేమో, ఆయన ఏం విమర్శించట్లే కానీ నేను లిమిట్గా భోజనం, లిమిట్ టిఫిను, కడుపు నిండా తినను. కొంచెం బతకడం కోసం తినడం కోసం బతకను. అందుకే నాకు వల్ల ఎప్పుడు రాదు, బజ్జ రాదు, ఎప్పుడు ఇంతే ఉంటాను నేను. ఇదే ఆరోగ్యం. 64 ఏళ్ళు వచ్చిన ఆరోగ్యం, యాక్టివిటీ అన్నీ ఎందుకుంటాయి. వాకింగ్ చేస్తా, మితాహారం, అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ చెడు ఆలోచన చేయను, చెడు మాట్లాడతానికి ఇష్టపడను, ఈ ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతా. కుటుంబ బాధితులు మానవుడు పరిధిలో ఉండాలి, మానవత్వాన్ని చాటుకోవాలనే ఆలోచనలు, దాంతో విపరీతంగా కష్టపడే గుణం, వచ్చిన దాన్ని 10 మందికి అన్నం పెడదామా, 10 మందికి బట్టలు ఇద్దామా, ఈ డబ్బులు ఇంకా సినిమాలో సంపాదించి ఇంకో 10 మందికి పెంచుదామా, ఇలాంటి కోరికలతో ఉంటాం కాబట్టి అండి. నాకు ఇప్పటికీ కూడా ఎక్కడ మడతలేదు. 64 ఇప్పుడు రేపు నాకు ఎక్స్ట్రాకి ఇంకా 3 నెలలు అనుకుంటా. 65కి వెళ్తున్నా. 65కి వచ్చినా 85కి వచ్చినా ఇంతే ఉంటా. మీరు తర్వాత మీ పిల్లలు కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, ఇంతే ఉంటా. సీనియర్ బాలకృష్ణ కూడా 65 దాటలే కదా సార్. ఆయనకి నాకన్నా ఆయన 7 నెలలు పెద్ద అండి. ఆయనకి 65లో ఉన్నాడు, నేను 65 దగ్గరగా ఉన్నాను. 65 దాటి 66కి వెళ్తాడండి. ఆయనకి నాకు ఒక 6-7 నెలలు పెద్ద నాకన్నా. ఆయన నేను హైటు అన్నీ ఒకటే. ఆ లావు ఆ పిల్లలు అవి లేవు నాకు, అంతే. సార్ చెప్పండి ఫైనల్గా. ఇంకోటి చెప్పాలి మీకు. బాలకృష్ణ గారు కోటేశ్వరుడు. ఎవరైనా ముందుకు వస్తే కొడతాడు, తిడతాడు. నేను ఎవరిని వస్తే కాలించుకుంటా. నేను కోటేశ్వరుడు కాదు. అది దేవుడు ఇద్దరికి ఒక లాగేవాడు. 7 మీకు చెప్పే నేపాల్లో పానీపూరి అమ్ముతున్నాడు, ఇక్కడ ఎంఆర్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, అక్కడ బాలకృష్ణ ఇప్పుడు 111 సినిమా తీస్తున్నాడు. ఇంకో 3 ఎక్కడ ఎడుతున్నారో చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు. అందుకని దేవుడు రూపాయలు ఇవ్వచ్చేమో కానీ అది పర్సెంట్లు ఇస్తాడండి. 90, 95, 100. ఏమో నేను 100% ఉన్నానని అందరూ అంటారు. లేకపోతే ఇంతమంది బాగా అందరు ఏమండి. నేను మేకప్ వేసుకోలేదు, ఇవన్నీ ఒరిజినల్ న్యాచురల్ కనపడుతున్నాడు. ఒరిజినల్లో బాలకి మాకు కూడా ఈ మెథడ్కి నోరుకి కనెక్షన్ కట్ అవుతుంటుంది. అక్కడ డైలాగ్ ఆలోచనతో ఈ మెథడ్కి కట్ అవుద్ది, అలా అవుతుంది. అది నాకు చెప్పండి సార్, మంచి డైలాగ్ చెప్పండి బాలకృష్ణ. నిన్న మొన్న ఈ బయటప్పుడు 4 ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఈ మధ్య ఈరోజు కూడా ఇంటర్వ్యూ రిలీజ్ అయింది నాది. మీరు ఎక్స్ప్రెస్ టీవీ, ఎక్స్ప్రెస్ టుడే న్యూస్ టీవీ. కానీ చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఎందుకంటే జీవితం రామాయణం ఎంత రాసినా రామాయణమే. 10 మంది రాసినా రామాయణం, 20 మందికి రాసినా అదే రామాయణం రాయాలి. చేతికి రాముడు ఆంజనేయ స్వామి ఉంగరం పట్టుకెళ్ళి వాళ్ళని కట్టాడు. కొత్తగా ఏం చెప్తాను నేను? నిన్న డైలాగులు, మొన్న డైలాగులు కూడా బాలకృష్ణ చెప్పా. ఎందుకంటే అండి బాలకృష్ణలాగా ఉండొచ్చు కానీ నేను ఒక ఆర్టిస్ట్ని కాబట్టి అండి నేను అనుకరించాలని నేను ఎప్పుడు ఇష్టపడలేదు. ఆ భావాలు ఆటోమేటిక్గా వచ్చేస్తే రూపం ఉంది కాబట్టి ఇవన్నీ ఒరిజినల్ అయ్యి ఏమీ బాలకృష్ణ అనుకరించలే.
కాకపోతే ఏంటంటే నేను బాలకృష్ణ డైలాగులు అవి నేను నేర్చుకుంటే అదే డైలాగ్ వచ్చినా నాకు సినిమా అవకాశాలు పోతాయండి. ఒక బాలకృష్ణ గారు ఉండగా మీరు ఎందుకంటారు? నాకు నీలా చేయమంటారు. డైరెక్టర్ కూడా బాలకృష్ణ గారిని పిలిచినా కెమెరా ముందు వచ్చిన రెడ్డి గారు బాలయ్య బాబులాగా చేయకండి అంటారు. మీరు మీలా చేయాలి, ఎంఆర్రెడ్డి మీది ఉండాలి బ్రాండ్ అంటారు. నేను అందుకే నాకు ఎన్ని చేసినా సాంగ్ చేసినా ఏం చేసినా ఇంచుమించు ఎంఆర్రెడ్డి ఇలాగే ఉంటుంది. చాలామంది కామెంట్ పెడతారు, ఏమండి ఈ పోజులో మీరు బాలకృష్ణ అనిపించారు, మాకు ఈ స్టెప్లో మీరు బాలకృష్ణలాగా అనిపించారు అంటూనే ఉంటారు. అయినా బాలకృష్ణ స్టెప్పులు కొన్ని వచ్చేస్తాయి నాకు, యాక్టింగ్లో కూడా బాలకృష్ణని వస్తాను. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కూడా ఇంచుమించు మనిషికి ఉంటాయి కాబట్టి అంటారండి. నేను బాలకృష్ణలా కాకుండా నా ఓన్గానే చేద్దాం. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి. జానకి కలగలేదు తెలుగు టీవీ సీరియల్ ఫేమస్ సీరియల్లో నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ పిలిచి చేశాను. 3 రోజులు చేశాను నేను. కార్తీక్ దీపం డైరెక్టర్ గారు దానికి డైరెక్టర్. దాంట్లో నేను ఎమ్మెల్యే చేసినప్పుడు హీరోయిన్ కానిస్టేబుల్ ఆవిడ గుళ్ళో దొంగతనం జరిగినప్పుడు ఎస్ఐ సరిగ్గా స్పందించడు, పట్టుకోలేడు దొంగని. ఈ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ జానకి అంటే హీరోయిన్ ఆవిడ దొంగను పట్టుకొచ్చి నా దగ్గర నగలు పట్టుకుని దొంగను తీసుకొద్ది అనమాట. అదే గుడి దగ్గర నేను కుర్చేసి కూర్చుంటా. ఎస్ఐ తోటి భయంకరంగా మాట్లాడతా. నువ్వు దొంగను పట్టుకొచ్చే వరకు నీ గుడి కాపలే నేను ఉంటా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు దొంగ కావాలి. నా ప్రజలందరూ ఏమనుకుంటారు నన్ను చూసి? ఈ ఎమ్మెల్యే ఏం పని చేయడం అనుకుంటారు, అసమర్థత నీది అని గాండ్రించాడు పంపితా. తర్వాత ఈ హీరోయిన్ నగలు పట్టుకొచ్చి దొంగను లాక్కొచ్చి నాకు గింటుద్ది. గింటినప్పుడు ఎస్ఐ గడు వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు ఆ జానకి నేను పొగిడే ఒక డైలాగ్ చెప్తా. దానికి కలగలేదు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఒంటరిగా దొంగను పట్టిన లేడీ దమాంగ్ ఆ డైలాగ్. అలాగే ఇప్పుడు బాలకృష్ణ ఏదైనా 2-3 రకాలు చెప్తాను. ఎందుకంటే ప్రజలకి ఇష్టపడండి, కష్టపడండి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, బాలకృష్ణ అనుకరించి మనిషిని కాదు. నేను ఒక ఆర్టిస్ట్, ఎంఆర్ రెడ్డిని. మీ ప్రేక్షకులకి అందరూ కూడా ఏమైనా నొప్పిస్తే బాలకృష్ణ అభిమానులకి బాధపడకండి. ఎందుకంటే నేను కూడా బాలకృష్ణ అభిమానినే కనుక గురువుగారు బాలకృష్ణ అడిగారు కాబట్టి ఏదో ఉన్నాయి. ఒక 2-3 డైలాగులు చెప్తాను. అందరికీ అదే చెప్తాను, ఏ ఇంటర్వ్యూలో ఇవే చెప్తాను. నాకు కొత్తగా నేను అనుకరించను, చెప్తానండి. ఓకే. ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతా. కులూటు జింక ముందు ఈ బాలయ్య ముందు కాదు. మీ నాన్న బాగున్నాడు అనే దానికి, మీ అమ్మ మగుడు బాగున్నాడా దానికి తేడా లేదా? స్కౌండ్రల్! నువ్వు నాకెదురొచ్చినా, నేను నీకెదురొచ్చినా దిమ్మ తిరిగేది నీకే. ఈ బాలయ్య కింగ్. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మా నందమూరు వంశమే. నటించాలన్నా, జీవించాలన్నా మేమే. ఆ రోజు నాన్నగారు అన్నారు, బాలయ్య ఇలా పో అన్నారు. నేను నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం. నాన్నగారు నేను ఎప్పుడు కొలుస్తూనే ఉంటా. అది మా నందమూరి వంశం. నటించాలని, జీవించాలని మేమే. ఖబర్దార్. సూపర్ సార్. బాగుందా? నిజంగా నేర్చుకునే కాదు, విన్నాయి, చెప్పాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నాను కాబట్టి ఎంఆర్ రెడ్డి లాగే నటుడిగా ఉండాలి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. గ్రూప్స్ అన్నారు కదా అడ్మిన్గా, సినిమా వాళ్ళది. సినిమాల్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారు, మీరు నిజ జీవితంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక పాయింట్లో సినిమాకు నిజ జీవితం ఎమ్మెల్యేకి ఉన్న తేడా ఏంటి? సినిమాల్లో ఏంటంటే నటన. అది ఎమ్మెల్యేగా ఆ పరిధిలో మనం యాక్టింగ్ చేయడానికి ఉంటుందండి, పరిధి దాటి ఉండదు. ఏమండి, అదే నిజ జీవితంలో ఎమ్మెల్యేగా అనేక రకాలుగా శ్వాసగా ప్రజలకు సేవ చేయాలంటే గుణం ఉంటే చాలా బాగా ఆయన చేయొచ్చండి. సినిమాకి దానికి ఉన్న తేడా అది. అక్కడ కొంచెం పరిధిగా మాటలు ఉంటాయి, ఆ పరిధిలోనే మనం చేయాలి. ఇక్కడ పరిధి ఉండదండి. ఎమ్మెల్యే ఒక గుడిసెలోకి వెళ్ళిపోయి వాళ్ళకి అన్యాయం జరిగితే ఎమ్మెల్యే పోలీసుని పిలిచి, ఎంఆర్ఓని పిలిచి వీళ్ళకి న్యాయం చేయి అని చెప్పగల దమ్ము ఒక డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఉంటుంది. అక్కడ పరిధి ఉంటుందండి. నేను అక్కడ ఎమ్మెల్యేలు చేశా, మినిస్టర్లు చేశా, అనేక క్యారెక్టర్లు అనేక రకాలు చేశానండి. నేను ఒక బెగ్గర్ క్యారెక్టర్ అంటే ఇష్టం, కళ్ళు లేని కబోద్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం అండి. దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. విలన్ క్యారెక్టర్ చేసుకున్నా, తర్వాత విలన్ నాకు ఇచ్చారండి.